రాజకీయాలు 2024లో మరికొద్ది రోజుల్లో ఒక 20 రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే కడప నియోజకవర్గం మాత్రం ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కడప పార్లమెంటు మాత్రం కొంత ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి 2024లో కడపలో పోటీ చేసేది ఎవరు గెలుపొందుతున్నారు, అక్కడున్న రాజకీయాలు ఏంటి, ఆ విశ్లేషణ ఏంటో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజకీయాలు అనేది ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే 2024 ఎలక్షన్స్ అనేది మరో ఎత్తు కింద మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక సెన్సేషన్గానే క్రియేట్ అవుతూ వస్తుంది. అది నామినేషన్స్ కావచ్చు, నామినేషన్ ఇచ్చిన అఫిడవిట్స్ కావచ్చు, లేదంటే వాడుకు రాయదాడి కావచ్చు, చాలా చాలా జరుగుతున్నాయి. కానీ కడప నియోజకవర్గం మాత్రం కొంత స్పెషల్ అనుకోవచ్చు. అయితే కడప నియోజకవర్గంలో నిల్చున్నటువంటి ఒక అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఎలాంటి రాజకీయం జరగబోతుంది అనుకోవచ్చు. అంటే ప్రధానంగా కడప ఇంటి పోరు రాజకీయం నడుస్తుందండి. ఇప్పుడు జరిగేది కేవలం ఇంటి పోరు అని అనుకోవచ్చు. అది మరి అక్కడ నించున్న అభ్యర్థులు ఎవరంటే ఒక వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు షర్మిలారెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉండి పోటీ చేస్తారు. అది ఒక విశేషం. ఇంకొక వ్యక్తి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజం అనుకోవచ్చు, అవినాష్ రెడ్డి గారు. ఆయన ఏంటంటే మరి ఈ మధ్యన వివేకానంద రెడ్డి బాబాయ్ హత్య కేసులో ఇరుక్కున్న వ్యక్తిగా అవినాష్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళిద్దరూ అక్కడ పోటీ చేయటం మీదే అందరి దృష్టి ఉంది. ఎవరు గెలుస్తారో ఏంటి ఈ పార్లమెంటు స్థానం నుంచి అనేది. అలాగే ఇంకొక కీలకమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ భూపేశ్వర సుబ్బరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళతో పాటు నలుగురితో నారాయణ అన్నట్టుగా నాలుగో వ్యక్తి ఎవరంటే కేఏ పాల్ గారు. ఆయన పేరు చెప్పగానే మనకి తమాషాగా ఉంటుంది. పిట్టబొరు పిల్లి తీర్చిందని అంటూ ఉంటారు. మరి మధ్యలో ఆటలో అరటిపండు అంటూ ఉంటారు. ఈయన ఇంత పెద్ద ఆటలో ఈయన అరటిపండు అనుకోవాలో పనసపండు అనుకోవాలో తెలియట్లేదు. మరి ఈయన కూడా అక్కడ బరిలో ఉంటున్నారు. మరి ఈ నలుగురిలో ఎవరు పై చేసి ఆదేస్తారనడానికి ఏంటంటే అక్కడ మొదటి నుంచి కూడా అక్కడ ఆ సీటు రాయలసీమ సంస్థానం వాళ్ళదే. పార్లమెంటు స్థానం నుంచి మొదటి నుంచి వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి వైసీపీ హవాలో ఉన్న సీట్ అది. కాబట్టి ఈసారి ఫలితాలని ఇంటి పోరు వల్ల ఫలితాలు తారుమారు అవుతాయేమో. ఇంటి పెట్టబోరు పిల్లి తీర్చింది అంటూ ఉంటారు కదా, ఆ పిల్లి ఎవరు? ఈ పెట్టబోరు రెండు పెట్టలు పాడాడుకుంటున్నప్పుడు మరి పిల్లి తీర్చిందంటే ఆ పిల్లి ఎవరు అనేది మధ్యలో ఆ టీడీపీ వ్యక్తిని మనం మీద ఫోకస్ పెట్టారు అందరూ. ఎందుకు వీళ్ళిద్దరూ పోటాడుకుంటే ఓట్లు చీలిపోయి గెలుపొందుతారేమోనని. అయితే సాధారణంగా మనం చూసుకుంటే పిసిసి అధ్యక్షురాలైన మొదటి రోజే జగన్ పైన బాణాన్ని అస్త్రాన్ని సందం చేసింది షర్మిలారెడ్డి. దీని తర్వాత షర్మిలారెడ్డి కాస్త షర్మిల శర్మకి చేశారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఇది కాస్త సునీత గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రచారాలకు వచ్చిన మొదటి రోజే ఒక హంతకుడు మీరు ఓట్లేస్తారా అంటూ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు మాత్రం మనం చూడవచ్చు. దీంతోపాటు కొంగు చాపి మాకు ఓట్లు ఈసారి వేసి వాళ్ళకి అధికార దాహాన్ని తీరిస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఓ పక్కన సునీతారెడ్డి, ఇంకో పక్కన షర్మిలారెడ్డి, వీళ్ళిద్దరు కూడా ప్రచారం చేసిన విధానం మాత్రం అందరి కంటతడి పెట్టించినటువంటి ఒక పరిస్థితి. అదిగాక కడపలో ఆడపడుచులటువంటి సెంటిమెంట్ మాత్రం బాగా చూస్తుంటాం. ఆడపడుచులకి కంటతడి పెట్టుకుంటే మటుకు ఎవరు ఊరుకో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్కన తనకున్నటువంటి ఒక మంది బలం కావచ్చు, లేదంటే మనకు ధనబలం కావచ్చు అవినాష్ రెడ్డి, ఇంకో పక్కన సెంటిమెంట్, వీళ్ళిద్దరూ పోటాపోటీ మధ్య భూపేష్ రెడ్డి కూడా చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య టీడీపీ గెలిచే అవకాశం కూడా ఉంది అని చెప్తే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే న్యాయపరమైన విషయాలకు వద్దాం మనం. ఇప్పుడు బంతి ప్రజా కోర్టులో ఉందండి. ఆ కోర్టులో మనకి ఎప్పుడు తేలుతుందో తెలియదు కేసుల విషయం. ఇది ప్రజా కోర్టులో పడింది. ఇక్కడ ప్రజల తీర్పు చెప్పాలి. ప్రజల తీర్పు చెప్తే దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఖచ్చితంగా ప్రజలు న్యాయమైన తీర్పు చెప్తారు. ఇక్కడ దోషిగా ఉన్న వ్యక్తిగా చెప్పాలి అవినాష్ రెడ్డి. మనం నిందితుడనే అంటున్నాం, ఎందుకంటే కేసు ప్రూవ్ అయితే కానీ దోషిగాడు కాబట్టి. ఆ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు. అసలు ఆయన బెయిల్ రద్దు అయితే కూడా ఒక్కోసారి క్యాండిడేట్ మారుదామని ఆలోచన కూడా వచ్చింది అంటున్నారు. మరి ఆ పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఆయనే బరిలో ఉన్నాడు. అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గానికి చరిత్రలో తీసుకుంటే లాస్ట్ 2019 ఎన్నికల్లోకి వద్దాం ఒకసారి.
2019 ఎన్నికల్లో మాత్రం అవినాష్ రెడ్డికి దాదాపు 7,83,000 ఓట్లు పైచిలకు ఓట్లు పడ్డాయి. అక్కడ టీడీపీ అభ్యర్థికి 4 లక్షల చిల్లర ఓట్లు పడినాయి. అంటే దాదాపు 3,80,000 ఓట్లు మెజార్టీ అవినాష్ రెడ్డికి వచ్చింది. ఈసారికి వచ్చేసరికి ఏమవుతుందంటే మరి ఒక ఇంటి వాళ్ళే ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే గతంలో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2011 ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకి పడిన ఓట్లు 6,92,000. వీళ్ళ ఫ్యామిలీ ఓట్లే కదా, వీళ్ళ ఫ్యామిలీ ఓట్లు అయినప్పుడు ఖచ్చితంగా ఈ ఓట్లు చీలిపోతాయి. మరి చీలిపోయినప్పుడు మరి ఆదినారాయణ రెడ్డి గారికి అప్పుడు ఎంత వచ్చింది? 4 లక్షల ఓట్లు పడినాయి టీడీపీ క్యాండిడేట్కి. అలా 4 లక్షల ఓట్లు టీడీపీ క్యాండిడేట్ పడినప్పుడు మరి 3,80,000 మెజార్టీతో ఈయన గెలిచినప్పుడు ఓట్లు చీలిపోతే ఆటోమేటిక్గా టీడీపీ అభ్యర్థి భూపేష్ సుబ్రహ్మణ్యం రెడ్డికి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. టీడీపీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది అక్కడ. ఉన్నప్పుడు అవకాశాలు అటు మెరుగవుతాయి. గెలుపు అవకాశాలు ఎప్పుడు టీడీపీ అభ్యర్థికి మెరుగవుతాయి వీళ్ళిద్దరూ ఓట్లు గెలుచుకున్నప్పుడు. లేదా ఇప్పుడు 3వ స్థానానికి అవినాష్ రెడ్డి పడిపోవచ్చు. ఎందుకంటే షర్మిల మీద సానుభూతి ఉండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏవైతే 6 లక్షల ఓట్లు చిల్లర పడినాయి అనుకుంటున్నాం కదా, అవన్నీ ఎక్కువ మెజారిటీ ఓట్లు షర్మిలకే పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు షర్మిల 2వ ప్లేస్లో ఉండి 3వ ప్లేస్లో అవినాష్ రెడ్డికి వెళ్ళిపోవచ్చు. ఇది ప్రజా కోర్టులో బంద్ ఉంది కాబట్టి ప్రజలు ఒక న్యాయమైన తీర్పు ఇస్తారనుకోవచ్చు. కాబట్టి ఛాన్సెస్ అట్లా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే మిగతా చోట్లంతా కూడా కూటమికి సంబంధించి ఎవరు నామినేషన్ వేసినా సరే ఖచ్చితంగా కూటమి సభ్యులందరూ వెళ్ళేది అక్కడ చేస్తున్నారు. సో అతి తొందరలో అక్కడ కడప కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ప్లేస్ కాబట్టి కడపకు సంబంధించినటువంటి ప్రాంతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో పాటు భూపేష్ రెడ్డి సంబంధించి ప్రచారంలో పాల్గొనబోతున్నారని చెప్పేసి అయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో ఒకవేళ ఇదే జరిగితే అక్కడ మీరన్నట్టు ఏదైతే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏదైతే టీడీపీకి ఏదైతే ఉందో దాంతోపాటు కూటమికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థులు కూడా ఒకవేళ అందరికీ చేస్తే ఖచ్చితంగా ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. సో మీరు అన్నట్టు అక్కడ ఫస్ట్ ప్లేస్ టీడీపీ, 2వ ప్లేస్ షర్మిల, దాని తర్వాత 3వ ప్లేస్కి పడిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. అవినాష్ రెడ్డి 3వ ప్లేస్కి పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈసారి. ఎందుకంటే అది నడుస్తున్న కరెంట్ టాపిక్ అంశం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం అది. వివేక హత్య అనేది ఇవాళ మనకి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విమర్శలు అందిస్తున్నారంటే అందులో ప్రధానమైన అంశంగా వివేక హత్య. దీని మీద వివేకం అనే సినిమా కూడా వచ్చింది. అక్కడ ఎవరు చంపారో బాబాయ్ అనేది కడప ప్రజలకి అందరికీ తెలుసు. అవును. మరి అక్కడ కోర్టులోంచి తీర్పు రావడం లేట్ వచ్చాము, కానీ ఈ తీర్పు అయితే రేపు జూన్లో వచ్చేస్తుంది. జూన్ 4వ తారీఖుకి ఈ కడప తీర్పు వచ్చేస్తుంది. ఆ తీర్పులో ఖచ్చితంగా మరి వీళ్ళిద్దరూ ఇంటి పోరు జరుగుతుంది కాబట్టి ఆ ఓట్లు చీలిపోయి ఆ మధ్య మార్గంగా ఆ భూపేష్ సుబ్రహ్మణ్యం రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం ఇప్పటిదాకా ఈ 3 అభ్యర్థుల గురించి మాట్లాడాం, కానీ 4వ అభ్యర్థి వచ్చేసి కేఏ పాల్. ఆయన అసలుకి ఇక నించోవడం అనేది అవసరం అంటారా? అంటే మనుషులకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదండి. సీరియస్గా వెళ్ళేటట్లు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎందుకంటే ప్రతి రాజకీయాల్లో ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగినప్పుడల్లా కేఏ పాల్ అనే వ్యక్తి ప్రజలకి చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి అలా ఎంటర్టైన్మెంట్ జానర్లోనే మనకి సినిమా చూస్తున్నాం, సీరియస్ సినిమా మధ్యలో కామెడీ ట్రాక్ లేకపోతే బాగోదు కదా. కాబట్టి ఆయన ప్రతిసారి కూడా ఇప్పుడు ఈ మధ్యన కేటీఆర్ గారు అన్నారు, నేను ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తుంటే మీరు చేసిన ఇంటర్వ్యూ చూశాను, రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మీరు కేఏ పాలన చేస్తున్న ఇంటర్వ్యూ చూశాను, నేను నవ్వలేక చచ్చాను నేను అన్నాడు ఆయన. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకే అట్లా అన్నప్పుడు మరి ప్రజలకి ఎంత సరదాగా ఉంటుంది. కాబట్టి కేఏ పాల్ లాంటి వ్యక్తి ఉండాలి. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా చూస్తే కౌంటింగ్ రోజు కూడా ఆయన ఒక కౌంటింగ్ సెంటర్ నుంచి ఇంకో కౌంటింగ్ సెంటర్కి వెళ్తూ ఉరుక్కుంటూ ఆయన ఖచ్చితంగా నేనే గెలుపొందిపోతున్నా అని చెప్పేసి అన్నటువంటి ఒక మాటలో మనం చూసాం. సో ఈసారి కూడా సేమ్ అలాంటి పరిస్థితి, అంతే అలాంటి పరిస్థితి కడప ప్రజలకు వచ్చింది అవకాశం ఈసారి. ఏంటంటే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. సో మొత్తానికి కడప చాలా సీరియస్గా పోరు జరగబోతుంది. సో 3లో ఎవరు ఈసారి మొదటి ప్లేస్ దక్కించుకుంటారనేదే ప్రధాన అంశం. ఇప్పుడు అంటే మొదటి ప్లేసు ఎవరికో ఒకరు ఖచ్చితంగా దక్కుతుంది. ఇప్పుడు షర్మిలానా లేకపోతే భూపేష్ రెడ్డి అనే విషయం పక్కన పెడితే అవినాష్ రెడ్డి 3వ స్థానానికి పడిపోతే మాత్రం అది చాలా అవమానకరమని మనం భావించాలి. ఇది జగన్ ఓటమి అనుకో ఖచ్చితంగా అంతే కదా మరి ఇది. సో చూద్దాం సార్. మొత్తానికి మరి ఎన్నో రోజులు అయితే లేవు, దాదాపు ఒక 18 రోజుల లోపలనే ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇది జరిగి నిజంగా ఏ ప్లేస్ అనేది వచ్చినా సరే
ఖచ్చితంగా ఇక్కడ మాత్రం అవినాష్ రెడ్డికి మాత్రం పరాభవం తప్పదు. అవినాష్ పరాభవం అంటే అది ఖచ్చితంగా జగన్ పరాభవం లాగానే చూడాలి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.